హాయ్ అండి. నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియోలో నేను పొద్దున్నే చేసుకున్న 3 పనుల గురించి మీకు చూపిస్తున్నాను. మీకు అందరికీ నచ్చద్దనుకుంటున్నాను. నచ్చితే గానీ లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అంతా చూసినాకేనండోయ్! చూసినాక నచ్చితేనే మీకు లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకెళ్తే నేను ఈరోజు ఉప్మా చేసుకుంటున్నాను. ఉప్మా కొత్త ఏముంది అందరూ చేసుకుంటారు లేదా అనుకోవచ్చు. నేను చేసుకున్న ఫస్ట్ పని అండి ఇది. స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక స్పూను పల్లీలు, ఒక స్పూను జీడిపప్పు, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను పచ్చెనగపప్పు, ఇంకా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అయితే ఉప్మా ఫస్టే ఎందుకు చేస్తున్నానంటే, మనం టిఫిన్ ఏదైనా చేయాలనుకున్నా, లేకపోతే నేను ఈరోజు గురువారం కదండి, సాయిబాబాకి ప్రసాదంగా కూడా కొద్దిగా నివేదించవచ్చని ముందుగానే చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా పప్పులన్నీ ఏగినాక క్యారెట్, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ కూడా వేసి ఏగినాక, ఇంకా నేను ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. వాటర్ కూడా మరిగింది. ఉప్పు వేసుకొని ఇంక రవ్వ పోసేసి ఉడికించుకోవడమే. ఉప్మా అయితే ఎంతో టైం పడుతుంది కదండి, తొందరగా అయిపోద్ది. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజ చేసుకుందాం. సాయిబాబాకి బాబాగారి విగ్రహం తీసుకొని శుభ్రంగా తుడిచి గంధం కుంకుమలతో అలంకరించుకున్నాను. ఇప్పుడు ఆయన ఆసనం మీద పెట్టి పువ్వులతో అలంకారం చేసుకొని, ఇంకా దీపారాజన చేసుకొని, దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు కదా, దీపానికి కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు వినాయకుడికి కూడా పూజ చేసుకున్నాక ఆయనకి బెల్లం ముక్క ప్రసాదంగా నివేదన చేసి, ఇంకా సాయిబాబాకి పువ్వులతో పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్నాక సాయిబాబాకి హారతి అంటే చాలా ఇష్టం, ధూపం అంటే చాలా ఇష్టం. ధూపం ఇచ్చి హారతి ఇచ్చుకుంటున్నాను. హారతి ఇచ్చుకొని బాబాగారికి మొక్కుకుంటే చాలా మంచిది. గురువు ఆయన మనకి తండ్రి లాంటి వాడు. సాయిబాబా అంటే చాలా ఇష్టం నాకు. ఇక్కడైతే పూజ అంతా అయినాక నిన్న ఎండు కొజ్జరలు తెచ్చాను. దేవుడి కాడ ఎప్పుడైనా ప్రసాదం లేనప్పుడు పెట్టుకోవచ్చని అవి డబ్బాలో పోసి పెడుతున్నాను. తర్వాత నేను ఇంకా టిఫిన్ తింటున్నాను. లేట్ అయిపోయింది అప్పటికే. మామిడికాయ పచ్చడి చేసి నేను చిన్న ముక్కలు మామిడికాయ పచ్చడి అది వేసుకొని టిఫిన్ తిన్నాను. చక్కెర కూడా వేసుకున్నాను. చక్కెర ఉప్మాలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ నేను కాకరకాయ పులుసు పెట్టుకోబోతున్నాను. చింతపండు అన్నీ చూపించాను కదా. ఇంకా కాకరకాయలు అయితే ముందుగానే కట్ చేసి ఉప్పు పసుపు వేసి పెట్టి పిండేను గట్టిగా. ఇంకా చేదంతా కొద్దిగా పోద్ది. కాకపోతే నూనెలో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెలో వేసి ఫ్రై చేసుకుంటే కొంచెం చేదు పోద్దని అంటారు. పూర్వకాలంలో అయితే ఈ నూనెలో వేపడం అస్సలు లేదు. అలా చేదుతోనే కూర వండుకునేవాళ్ళు. కానీ అది తినేవాళ్ళు మంచిదని. మనం తినడం లేదు కదా, తినలేకపోతున్నాం. ఇంకా ఇక్కడైతే నేను పోపుకి ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు అన్నీ కట్ చేసి వేసేసుకొని పసుపు ఉప్పు వేసుకున్నాను. ముందుగా వేపుకున్న ఈ కాకరకాయలు కూడా వేసుకున్నాను. మా అమ్మమ్మ అయితే ఇలా నూనెలో వేపేది కాదు, మామూలుగానే చేసేది. అయినా అంత చేదనిపించేది కాదు, టేస్ట్ బాగుండేది. అప్పుడు వాళ్ళు చేసిన కూరలు చాలా బాగుంటాయి కదా. ఇక్కడైతే కొంచెం బాగా అన్నీ మగ్గినాక ఉప్పు కారం అన్నీ వేసేసుకొని వాటర్ పోసేసుకున్నాను. వాటర్ పోసుకున్నాక కొంచెం మరిగినాక కొంచెం మెంతిపిండి, కొంచెం ఆవుపిండి వేసి కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం దగ్గరకు రానిచ్చి దించేసుకోవడమే. ఇది చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. డయాబెటీ పేషెంట్లకి ఇంకా మంచిది. మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి తప్ప